మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం సింగరేణి ఓపెన్ కాస్టల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో 22,000 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపుకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటింది. కోల్డ్ స్టోరేజ్ పాయింట్లో ఉన్నటువంటి బొగ్గును తరలిస్తున్నారు సింగరేణి అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా పీడీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల బంద్ కొనసాగుతున్నది. నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే గత ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు అధికారులు. చింతలమానపల్లి మండల కేంద్రంలో గత ఎన్నికల్లో పట్టుబడ్డ 21,50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్లు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఈ సందర్భంగా షాపుల్లోని స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించి రైతులకు నకిలీ పత్తి విత్తనాలను, అలాగే నిషేధిత మందులను అమ్మవద్దంటూ షాపు యజమానులకు సూచించారు జిల్లా కలెక్టర్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యూరియా బస్తాలు తడిచి ముద్దైన ఘటన రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రెబ్బెన మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ముందు రోడ్డుపైనే యూరియా బస్తాలను నిల్వ చేయడంతో వర్షానికి తడిచి ముద్దయ్యాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.